డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. వాతావరణం చల్లగా మారింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, చిల్కానగర్, రామ్నగర్, బాగలింగంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా మేఘాలు కమ్మేసిన పరిస్థితి. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇక హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం అయితే ఉధృతంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలో తాజాగా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు వాతావరణ అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆదేశించారు. అయితే హైదరాబాద్ నగరంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 రోజులు కూడా, ఇవాళ, రేపు, ఎల్లుండి, దాదాపు మంగళవారం వరకు కూడా భారీ వర్షం అంటే దాదాపు సెప్టెంబర్ 16 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఈ 3-4 రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాతబడిన ఇళ్లలో కూడా వాళ్ళ అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో మరమ్మతులు జరుగుతున్నటువంటి ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని కోరుతున్నారు. సీఎం కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. అలాగే వాగులపై ఉన్న లోతట్టు కావేజ్లపై, కల్వర్ట్లపై నుంచి నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చూస్తున్నారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే రానున్న 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం పలుబార్లు కూడా అలర్ట్ జారీ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. ఈ నెల 16వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే దాదాపు సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు, దాదాపు 2-3 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షం కురుస్తున్నట్టుగా, భారీ వర్షం సూచనట్టుగా అయితే తెలుస్తోంది. 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వానలు కురుస్తాయని, దీనికి తోడు కూడా పిడుగులు పడే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. సో మొత్తానికి గురువారం అంటే నిన్న మనం చూస్తున్నట్టయితే, మొన్న గత 2 రోజుల నుంచి చూస్తున్నట్టే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడినటువంటి సందర్భాలు చూస్తాం. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, కొన్ని జిల్లాల్లో మొత్తం వర్షం పడనటువంటి చూసాం. కానీ ఏది ఏమైనా ఇవాళ నుంచి మొదలు పెడితే రానున్న 4 రోజులు దాదాపు సెప్టెంబర్ 16వ తారీఖు వరకు భారీ వర్ష సూచన నమోదు కావచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. ప్రస్తుతం నైరుతి సీజన్ లో ఇప్పటి వరకు అయితే సగటున 64.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 78.52 సెంటీమీటర్లు అయితే నమోదైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే దంచి కొట్టాయి. గత 2 రోజుల నుంచి చూస్తున్నట్లయితే మనం హైదరాబాద్ తో పాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీగా అయితే వర్షం కురిసింది. మెదక్ లో మాత్రం నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకతాటిగా 3 గంటలు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అంతా కూడా అతలకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా మనం తెలంగాణ మొత్తంగా చూస్తున్నట్టయితే, మొన్న చూస్తున్నట్టయితే మెదక్ జిల్లా కేంద్రంలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే కూడా శివ, హైదరాబాద్ లో కూడా ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కనిపించిన వాతావరణం మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఉదయం అంతా కూడా ప్రశాంతంగా అంటే పబ్బులు కమ్మేసుకున్నటువంటి వాతావరణం. మధ్యాహ్నం 2 గంటల లేకపోతే 3 గంటల పరిసర ప్రాంతాలు కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీగా
ఇటు దట్టంగా ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్ నగర్ లో 11.2 సెంటీమీటర్లు, డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో మొత్తంగా చూస్తే ఇవాళ కూడా హైదరాబాద్ లో కూడా దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భారీ వర్ష సూచన అయితే ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా నిన్న మొన్న చూస్తుంటే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపై 4 అడుగుల ఎత్తు మేరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది అయింది. సో ఇవాళ కూడా అదే పరిస్థితి కంటిన్యూ ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 16వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు జిల్లాలన్నింటికీ కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో మొత్తానికైతే హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో వర్షం కొన్ని ఏరియాలో దంచి కొడుతుంది. కానీ దాదాపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో, హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా దంచి కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా నగరం అంతా కూడా మేఘాలు కమ్మేశాయి, వాతావరణం చల్లగా మారిపోయింది. ఇప్పటికే హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, కొన్ని ఏరియాల్లో అయితే చిన్నపాటి చినుకులతో ప్రారంభం కొద్దిగా ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనదారులు కూడా బయటికి వెళ్తే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు, ఎందుకంటే 3 గంటల తర్వాత భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.